చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు ఏం అవ్వాలనుకున్నారు? టీచరే ఫ్రమ్ ద బిగినింగ్ గవర్నమెంట్ టీచర్. సో అట్లా చేస్తున్న టైంలో శ్రీకాంత్ అన్న ఈ వీడియోలు చేస్తున్నావు, మంచిగా చేస్తున్నావు, అదేందో నీ ఎనర్జీ అంతా ఒక స్కూల్కే పరిమితం అయిపోతుంది, నువ్వు ఊరికి వచ్చేసేయి, మనం కొన్ని కలిసి చేద్దాం వీడియోలు అని చెప్పి ఒకసారి ఇన్వైట్ చేసి, సో కర్త కర్మ క్రియ అంతా శ్రీకాంత్ అన్న. అట్లా ఊరికి పోయినాం సమ్మర్ హాలిడేస్లో. పోయినాం. ఫస్ట్ వీడియో బిత్తి రైడ్ మేము చేసింది అక్కడ గంగవా వీళ్ళందరూ అన్నప్పుడు. సో ఆ వీడియో ఫస్ట్ వీడియో నాది. అది చూసినాక ఇంకా అప్పటిదాకా మేము చేసిన బ్లాగింగ్ టైప్ ఆఫ్ థింగ్స్. ఇవి ఏంటంటే వెబ్ సిరీస్, ఇది యాక్టింగ్ ఫస్ట్ టైం యాక్టింగ్ చేసిన నేను. అది మళ్ళీ ఇంకా గట్టిగా అరిచి ఉండి పెదరాయుడు స్పూఫ్. అది విపరీతంగా అరిచేసరికి చుట్టూ కొండలు ఉన్నాయి, రీసౌండ్ వస్తుండే, ఆటోమేటిక్ రీసౌండ్ వస్తుండే. ఇదేంద్రా గింత ఎఫెక్ట్లు వస్తున్నాయి. ఫస్ట్ టైం యాక్టింగ్ వీడియో అట్లా మంచిగా అనిపించింది. సో ఇప్పుడు అంత కష్టం ఇప్పుడు పే ఆఫ్ అయింది, అంత హార్డ్ వర్క్ చేసినందుకు ఇప్పుడు పే ఆఫ్ అయింది అనుకుంటున్నాను. అంటే నాకు కొన్నిసార్లు హార్డ్ వర్క్ అంటాం కానీ నాకు ఎప్పుడు మరీ హార్డ్ వర్క్గా నేను తీసుకోలేదు. అయితే ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ మీదైనా నాదైనా, సిటీ కల్చర్ కాదు. సో పిల్లని ఇవ్వాలి అంటే, పెళ్లి చేసుకోవాలి, ప్రేమ అంటే ఒక సెటిల్ అయిన పర్సన్కి కానీ, గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు గవర్నమెంట్ టీచర్కి కానీ, ఒక సాఫ్ట్వేర్ కానీ, ఉద్యోగికి కానీ ఇవ్వాలి అనుకుంటారు. ఆమెని గారు ఎలా వచ్చారు లైఫ్లోకి? ఫినాన్షియల్ బ్యాలెన్స్ ఉండాలి కదా లైఫ్లో అన్న థాట్. ఆమెని ఫస్ట్ సంబంధం వచ్చింది, మాకు తెలిసిన వాళ్ళే ఫోటో పంపించి చూపించుండే. నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి డిఎడ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని కోరిక. నాకు మీకు టీచర్ పిచ్చి ఏంటంటే నాకు అర్థం కాదు. మీరు డిఎస్సి అంటే మీరు డిఎడ్ కంప్లీట్ అయింది. సో నాకెందుకో అది ఉంటుండే. డిఎడ్ చేసిన వాళ్ళు ఏంటంటే కొంచెం ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, వాళ్ళకి అంటే కొంచెం ఎందుకో ఉంటది కావచ్చు, నాలెడ్జ్ గ్రాస్పింగ్ తొందర ఉంటది కావచ్చు అని ఒక అది ఉంటుండే నాకు. నేను ఏదైతే అనుకున్నది నిజమైంది. నిజంగా ఆమె తొందరగా ఈ ఫీల్డ్ లోకి మళ్ళీ వచ్చింది, తొందరగా నేర్చుకున్నది, తన సోషల్ మీడియా యాక్టివిటీస్ తన అవన్నీ తొందరగా నేర్చుకొని తను ఇంప్లిమెంట్ చేసుకుంటాను. తనకి ఇంట్రెస్ట్ ముందు నుంచి, లేకపోతే అసలు తనకు ఈ వరల్డే తెలియదు, ఇన్స్టాగ్రామే సగం తెలియదు ఆమె. కానీ ఎంత ఎక్సలెంట్ గా అసలు చక్కగా అనిపిస్తుంది చూస్తే. ఆమె చాలా తొందరగా నేర్చుకుంది. అందుకే నేను చెప్పాను డిఎడ్ చేసిన అమ్మాయి అయితే తొందరగా నేర్చుకుంటారని. ఆమె సంబంధం వచ్చింది, వాళ్ళు ఊరోళ్ళంతా వాళ్ళు ఫస్ట్ అరేంజ్ వాళ్ళు తెలుసుకున్నారు. ఫస్ట్ తెలుసుకొని కొద్దిమంది సినిమా వాళ్ళు ఎందుకు అది ఎందుకు ఇది ఎందుకు అదే అంటారు కదా, క్యాన్సిల్ చేసుకున్నారు. సంబంధం వచ్చి క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ అట్లా రీకనెక్ట్ అయినాం. మేమయ్యి వాళ్ళతో లవ్ ఏం కాదు అంతే. అంటే మేము ఇప్పుడు లవ్ అంటే కొన్ని రోజులు అలా కాదు, సంబంధం వచ్చిన తర్వాత వద్దనుకొని అట్లా. సో హౌ ఇస్ మ్యారేజ్ లైఫ్ అండి? గుడ్ ఆల్ గోయింగ్ గుడ్. నాకు ఆమెని సపోర్ట్ అయితే చాలా 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 బాగుంది. సో ఓవరాల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? August 8th రిలీజ్ అవుతుంది. అనిల్ గారు విలేజ్ షో నుంచి అందరూ చూస్తున్నాం మేము. అండ్ ఒక కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది చాలా మందికి, ఏదో హీరో, కమర్షియల్ హీరో ఈ టైప్ కాకుండా మన పక్కనే మన అనిలే అన్న ఫీల్ ఉంటుంది. చూసినాక అయితే వాళ్ళే చెప్తారు, అరే మా వాళ్ళు ఏదో అనుకున్నాం కానీ మంచి కంటెంటే తీసుకొచ్చారు, ఇలాంటి కంటెంట్ తీయరా అని ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు నవ్వుకుంటారు, కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అది ఆ నమ్మకం అయితే నాకైతే అనిపించింది. నేను ఇప్పటికీ 100 సార్లు చూసిన కావచ్చు మా సిరీస్. ఇప్పుడు జీవాళ్ళు కూడా వాళ్ళు చూసి చాలా మంచిగా వచ్చింది సిరీస్, ఇది తెలుగులో మంచి హిట్ కాబోతుంది, మీరు ఎక్కువ పుష్ చేసుకోండి, మంచిగా చెప్పండి, అందరికీ ప్రమోషన్ చేసుకోండి, మంచిగా వచ్చింది, హిట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. శ్రీధర్ సారు వాళ్ళు కూడా తెలంగాణ స్టోరీస్ చాలా తక్కువ, ఇది మీ అథెంటిసిటీతో తీసిరు, ఆ విలేజ్ నేచరు, మీరు మాట్లాడే మాటలు అన్నీ ఇట్లా మాకు స్క్రీన్ మీద చూసినా మంచిగా అనిపిస్తున్నాయి, మంచిగా వచ్చింది, మీరు ఏం భయపడకుండా ప్రమోషన్స్ గట్టిగా చేసుకోండి అని చెప్పి వాళ్ళందరూ ధైర్యం ఇస్తారు. సో ఆ ధైర్యం అంతా 8th రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ. అంటే కంటెంట్ బాగుంటాయి, తెలంగాణ అని కానీ, ఆంధ్ర అని కానీ, రాయలసీమ అని కానీ ఏం లేదు. ఇప్పుడు అంతా తెలుగు మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయాయి. డెఫినెట్లీ మనస్ఫూర్తిగా ఏమంటారు, మోతివారి లవ్ స్టోరీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ అనిల్ గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్.